అప్పుడు ఇండస్ట్రీని అల్లాడించేసింది. 7 సంవత్సరాలుగా సినిమాలకు దూరం అయినా తగ్గని క్రేజ్. ఒకప్పుడు సినీ రంగంలో తోపు హీరోయిన్, స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఆమె. 7 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆమె ఆస్తులు 332 కోట్లు. అలాగే ఆమె జాతీయ అవార్డు గ్రహీత కూడా. ఇప్పుడు ఆమె 100 కోట్ల బంగ్లాలో నివసిస్తుంది. అలాగే ఇప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇంతకీ ఆమె ఎవరు? సినీ పరిశ్రమలో హీరోయిన్లుగా తమదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఈ నటి ఒక్కరు. ప్రస్తుతం ఆమె వయసు 71 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదు. అలాగే దాదాపు 7 సంవత్సరాలుగా ఏ సినిమాలోనూ నటించలేదు. అప్పుడు ఆమె ఆస్తులు 332 కోట్లున్నాయి. అలాగే 100 కోట్ల విలువైన ఇంటిలో నివసిస్తుంది. ఆమె నటించకపోయినా డబ్బు మాత్రం సంపాదిస్తూనే ఉంది. ఆమె ఎవరో తెలుసా? తనే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖ. 1954లో దివంగత నటుడు జెమినీ గణేశన్, పుష్పవల్లి దంపతులకు జన్మించారు. ఆమె 200కు పైగా సినిమాల్లో నటించారు. అలాగే ఉత్తమ నటిగా జాతీయ అవార్డుతో పాటు అనేక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. 2010లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 1958లో ఇంటి గుట్టు సినిమాతో తెలుగులో బాలనటిగా ఆరితేరం చేసింది. 1969లో ఆపరేషన్ జాక్పాట్ సినిమాతో నటిగా ఆరితేరం చేసింది. హిందీ, తెలుగు భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో కూడా నటించింది. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. 1982 ఉమ్రాన్ ఖాన్ చిత్రానికి కూడా రేఖ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. 2018 నుంచి ఆమె సినిమాల్లో నటించడం లేదు. ప్రస్తుతం ఆమె ఆస్తులు 332 కోట్లు. అలాగే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో 100 కోట్ల విలువైన బంగ్లాలో ఆమె నివసిస్తుంది. రేఖ వద్ద రోల్స్ రాయిస్ గోస్ట్ 6 కోట్లు, 2.17 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, ఆడి A8 1.63 కోట్లు మరియు BMW A7 ఎలక్ట్రిక్ అలాగే 2.03 కోట్లు లగ్జరీ కార్లున్నాయి. రేఖ అవార్డు షోలు, రియాలిటీ షోలలో ప్రత్యేక అతిథిగా హాజరు కావడానికి లక్షలు వసూలు చేస్తుంది. అలాగే ప్రకటనల బ్యానర్స్ పై కూడా తన ఫోటోను ప్రదర్శించడానికి ఆమె 10 లక్షలు వసూలు చేస్తుంది. రేఖకు ఇప్పటికీ భారీ ఫాలోయింగ్ ఉంది.